జయ జయ శంకర, హర హర శంకర. ఈరోజు ఒక 2 నిమిషాలు. అత్యాశ బకో నష్ట. ఎవరిని ఏది అడగాలో, వాళ్ళు ఏమిస్తారో, ఏమి ఇవ్వగలరో దాన్ని ఆలోచించి మనం పనులు చేసుకోవాలి. ఎవరో ఇస్తారులేని మనం ఖర్చు పెట్టేస్తే ఆ యొక్క నష్టానికి పాత్రలు అవుతాం. ఎవరు ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారు. మనం ఎక్కువగా ఆశపడితే మనమే కష్టపడాలి కదా. అందుకని అడిగేటప్పుడు ఒక బాపనాయన వచ్చాడు మఠానికి కాదు, మా ఇంటికి వచ్చాడు. స్వామి, మా అమ్మాయి పెళ్ళి కుదిరింది, డబ్బులు కావాలి అని అడిగాడు. నా దగ్గరికి వస్తే నేను ఇస్తానయ్యా అని మహాప్రభు చెప్పా. పోయి ఆ కామాక్షిని అడుగని. లేదు స్వామి, నేను మఠానికి పోయాను, వస్త్రాలు ఇచ్చారు, అవతల నేను పేదవాడిని అనేసి ఒక బంగారు మాంగళ్యం ఇచ్చారు, అయినా నాకు డబ్బు చాలదు, అందుకని మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు అయ్యా, నీ శక్తిని చూసి నీవు చేసుకోవాలి, కానీ అందరూ లక్షలు ఖర్చు పెడుతున్నారని, కోట్లు ఖర్చు పెడతారని నీవు అనుకుంటే నీకు జరుగుతుందా? హాయిగా నువ్వు ఏం చేయాలనో అది చేయాలి, కానీ ఎక్కువ ఆశ పెట్టుకుంటే కష్టపడాల్సి వస్తుంది. ఒక ఎవ్వరు పైసా ఎవరు ఈ కాలంలో. జాగ్రత్త, ఖర్చు తగ్గించుకో. మాకు మఠానికి పోతే ముఖ్యంగా అదే రాసినారు. 3 అక్షరాలు తమిళ్ 3 పదాలు తమిళ్లో: చిక్కనం సేవై సేవిప్పు. చిక్కనం సేవై సేవిప్పు. తక్కువ ఖర్చు పెట్టుకొని నేర్చుకోవాలా, ఆ దాంట్లో కూడా కొంచెం దాచిపెట్టుకోవాలా. ముఖ్యంగా చేయాల్సిన సేవ చేసుకోవాలంటే డబ్బుల మీద ఆశ రాదు అని చెప్పి పంపించిన. ఎందుకంటే మనం ఎక్కువగా మన శక్తి చూసుకొని ఆ విధంగా మనం పని చేయాలా, సేవ చేసుకోవాలి. సేవ చేయడమే ముఖ్యం. జాగ్రత్తగా ఉందాం. జయ జయ శంకర, హర హర శంకర.